ఆధ్యాత్మిక సాధనకు మానసిక వికాసానికి యోగా ఎంతో దోహదపడుతుంది. అలాంటి యోగాను నేర్చుకోవడానికి నల్గొండ జిల్లా కేంద్రం కూడా చాలామంది మహిళలు అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ కూడా చాలా ఎక్కువ మొక్క చూపుతున్న పరిస్థితి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎవరైతే యోగా నేర్పడానికి కూడా ఆ యోగా గురువు నాగేశ్వరరావు కూడా వీరందరూ కూడా ఆ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. నాగేశ్వరరావు ఇప్పటి నుంచి కాదు, చిన్నపిల్లలకు ఎవరైతే చిన్నపిల్లలకు స్కూల్లో ఉన్న వాళ్ళకు కూడా విద్యార్థులకు కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. నాగేశ్వరరావు ఎక్కడ ఎలాంటి రుసుము తీసుకోకుండా కూడా ఆ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం, ప్రస్తుతం విజువల్లో కూడా చూస్తున్నాం. నల్గొండ పట్టణ కేంద్రంలోని పని విహార్ అనే ఒక అపార్ట్మెంట్లో కూడా మహిళలందరికీ కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఆ యోగా కార్యక్రమాలు కూడా పాల్గొంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఉచితంగా కూడా యోగా నేర్పుతున్న పరిస్థితి ఉంది. ఆ యోగా ఎప్పుడు నేర్చుకున్నాడు, వీళ్ళకు నేర్పాలనే ఆలోచన ఏ విధంగా వచ్చింది అనేది తదితర అంశాలు కూడా యోగా గురువు గారు నాగేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు, మీరు ఎప్పుడు యోగా నేర్చుకున్నారు? యోగా నేర్చుకున్న తర్వాత కూడా 10 మందికి యోగాను పంచాలని ఉద్దేశం ఎప్పుడు అనిపించింది? నేను గత 2004 నుంచి పూజేసి భిక్షమయ్య గురూజీ గారి ఆధ్వర్యంలో నేను యోగా నేర్చుకున్నాను. అప్పటి నుంచి గురూజీ గారు చెప్పినటువంటి సూచనల మేరకు నేను యోగా అనేది ప్రతి ఒక్కరు ఉచితంగా చెప్పాలని మా గురువుగారు చెప్పిన సూచనల మేరకు ప్రతి ఒక్కరికి నేను నేర్పిస్తున్నాను. గత 13.5 సంవత్సరములుగా నేను నల్గొండ సరౌండింగ్ ఏరియాలో ఈ గవర్నమెంట్ హాస్టల్కి సంబంధించింది కానీ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించింది కానీ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళకి యోగా నేర్పించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మహిళలు చాలా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళ సమయాన్ని కేటాయించలేకపోతే ఎప్పుడైనా సరే వాళ్ళు మానసిక స్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి మానసికంగా ఎదుగుదలకు కొంచెం యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ధ్యానం కూడా అదేవిధంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యోగా ప్లస్ ధ్యానం కలిపి ఈ రెండు కలిసి ప్రతి ఒక్కరు నేర్చుకుంటే కానీ వాళ్ళకి ఆరోగ్యంగా, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా చాలా మార్పు వస్తుంది. అదేవిధంగా ఈ యోగా క్లాసెస్లో మేము సూర్య నమస్కారాలు నేర్పిస్తున్నాం, చంద్ర నమస్కారాలు నేర్పిస్తున్నాము. అదే శివ నమస్కారాలు, హార్డ్ ఆసనాస్, మెడిటేషన్ కూడా ప్రతి ఒక్కరు నేను నేర్పిస్తున్నాను. ఇది ప్రతి ఒక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ విధంగా నేర్చుకొని ఆరోగ్యాన్ని మీద కొంచెం సమయాన్ని కేటాయించి, డబ్బు ముఖ్యమే, ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. డబ్బు కంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి ఒక్కరు మన అందరి దగ్గర రాగలుగుతారు. ఈ మన నల్గొండ పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల కనగలు గ్రామంలో కూడా నేను దగ్గర 31 గ్రామాలకు నేను గవర్నమెంట్ స్కూల్ సంబంధించిన పిల్లలకు వారం వెళ్ళి వాళ్ళకి పిల్లలకు క్లాసులు చెప్పడం జరిగింది. చాలా కొన్ని వందల మంది స్టూడెంట్స్కు నేను క్లాసులు చెప్పాను. అదేవిధంగా ఆలోచన ప్రతి అందరికి కూడా యోగా నేర్పాలని ఆలోచన ఎప్పుడు మొదలైంది, ఎలా స్టార్ట్ అయింది, ఎవరిని ఇంప్రెషన్ తీసుకున్నారు? ఎలా స్టార్ట్ అయింది అంటే మా మదర్ ఉన్నారు, అమ్మగారు, ఆమె షుగర్ పేషెంట్గా ఉండేవారు. తను షుగర్ పేషెంట్గా ఉండి తను మరణించారు. ఆ విధంగా నన్ను ఏదో ఒకటి చేయాలి, 10 మందికి ఆరోగ్యంగా ఉండాలంటే మాకు గురువుగారు చెప్పిన యోగా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్క శరీరం నుంచి అన్ని 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆ విధంగా మనకు ఈ షుగర్ కానీ బీపీ కానీ అటువంటి ఏమి జరగవని మా గురువుగారు మాకు ఇచ్చిన సూచనల మేరకు అది నేను అనుభవించాను అదేంటనేది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, పేద పిల్లలు కానీ పేదవారు ఎవరైతే ఉన్నారో నల్గొండలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరికి పేదవారికి ప్లస్ ఉన్నవారికి ప్రతి ఒక్కరు ఆరోగ్యం మంచిదే కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉచితంగా జరపాలని మా గురుగారు ఒకటే మాట చెప్పారు. 3 సంవత్సరాలు శిక్షణ పర్ఫెక్ట్ చేయండి అని చెప్పి. కానీ 3 సంవత్సరాలు, నేను 13 సంవత్సరాల నుంచి నేను ఉచితంగా నేను ఉదయం పూట చెప్తున్నాను, సాయంకాలం పూట ఆన్లైన్లో ప్లస్ ఫారినర్స్ కూడా, రెసిడెంట్ కంట్రీస్ వాళ్ళు కానీ ఇండోనేషియా వాళ్ళు కూడా ఆన్లైన్లో యోగా నేర్పిస్తున్నాను. ఈ అవకాశం మా గురూజీ గారు పూజ చేసే భిక్షమయ్య గురూజీ సూర్యకుమార్ మాతాజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా ఈ ఫణి విహార్ నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఫణి విహార్ రవీంద్రనగర్ కాలనీలో ఎంతోమంది నాగిరెడ్డి సారు ప్లస్ మంగా మేడం గారు ఎంతోమందికి ఉచితంగా ఇటువంటి సౌకర్యం కల్పించి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని మేడం గారు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎంతమందిని యోగాగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది? ఏమనిపిస్తుంది? కొన్ని వందల దగ్గర నిజంగా 1000కి అబోవ్ ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ నేను నల్గొండ పట్టణం కనగల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ దగ్గర 20 గ్రామ పంచాయతీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ఎక్కడ దగ్గర 150 మంది 200 మంది ఉంటారు. దగ్గర కొన్ని వందల మంది స్టూడెంట్స్కి నేను ఉచితంగా యోగా నేర్పించాను. 10 మందికి ఉచితంగా యోగా నేర్పిస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది సార్? మొత్తం కూడా
ఏమనిపిస్తుంది అంటే యోగా ప్రపంచం రావాలి, మన ఆధ్యాత్మికంగా ఎదగాలి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని యోగాల ద్వారా చాటి చెప్పి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలని మేము కోరుకుంటున్నాం. మా గురూజీ గారు చెప్పిన సూచనలు ఏంటంటే ఏదైనా సరే యోగా ఆరోగ్యం అనేది ఉచితంగా మనం పంచాలి. ఎక్కడైనా సరే ఎక్కడైనా ఒక్క సింగిల్ ఎన్పి కూడా తీసుకోకుండా మనం ఏదైనా తీసుకొని మనకు వాళ్ళు ఇచ్చేటట్టు ఆశీస్సులు మనకు ఆరోగ్యానికి ఇస్తుంటుంది, ప్లస్ మన ఆయుష్ని పెంచుతూ ఉంటుంది. ఒక్క మాటతోటి నేను ఈ విధంగా నేను నా సొంత ఖర్చులతోటి ఇంతవరకు ఒక్క దగ్గరకు 5 పైసలు తీసుకోలేదు. మా గురూజీ గారు ఇచ్చినటువంటి మాకు ఆయుష్ మాకు ఇచ్చి వీళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నేను ఈ విధంగా నాకు ఇంకా బాధ్యత ఎక్కువ పెరిగి ఇంకా కొన్ని వందల మంది వేల మందికి ఈ విధంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అందరికీ ఉచితంగా నేర్పించాలి. గవర్నమెంట్ సంబంధించిన స్కూల్స్ పేద పిల్లలు ఎవరైనా ఉన్నారు సరే, బిలో పావర్టీ లైన్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సార్, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళకు మాత్రమే నేను యోగా ఉచితంగా చెప్పాలని నిర్ణయం. కూడా యోగా నేర్చుకున్న వారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి, ఎప్పటి నుంచి యోగా నేర్చుకుంటున్నారు? యోగా నేర్చుకోవడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మేడం? నేను 4 months నుంచి నేర్చుకుంటున్నా. నా పేరు సునీత, నాకు 43 years ఉన్నాయి. నాకు గతంలో షుగర్ ఉంది. 3 months నుంచి నాకు 300 ఉండేది. నేను ఇప్పుడు యోగా క్లాస్కి వచ్చిన కానించి నాకు 160కి వచ్చింది. నాకు రిపోర్ట్స్ కూడా మొన్న 4 days అవుతుంది నేను చేయించుకొని. యోగా వల్ల మనకు ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది. ఇంకా మన మంచిగా ఆహారం కూడా తిన్నది మంచిగా జీర్ణం అవుతుంది. ఇంకా గ్యాస్ ప్రాబ్లం, థైరాయిడ్, బీపీ ఇలాంటివన్నీ కంట్రోల్ అవుతున్నాయి. ఇక్కడ మేము రవీంద్రనగర్ కాలనీలోనే ఉంటున్నాం. ఇక్కడ మంగా మేడం గారు మాకు ఇచ్చారు క్లాసు. నాగేశ్వరరావు సార్ గారికి ధన్యవాదాలు నేర్పించినందుకు. రైట్ మేడం, మొత్తం కూడా మీ చుట్టుపక్కల కాలనీలతో కూడా ఎంతమంది కూడా వస్తుంటారు? ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఇంకెవరైనా తీసుకొస్తున్నారా యోగా? మేము మా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తున్నాం, మా ఫ్రెండ్స్కి. ఇంకా మేము రోజు స్టేటస్లో పెట్టుకుంటే ఎక్కడ నేర్పిస్తున్నారు ఏంది, మేము కూడా వస్తాము అని అడుగుతున్నారు. వస్తున్నారు. ఇక్కడ మా కాలనీ వాళ్ళందరూ మాతో పాటు జాయిన్ అయ్యారు. మేము ఫస్ట్ 10 members అట్లా ఉండేది, ఇప్పుడు 25 members ఉన్నారు. ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. అందరూ రావాలి. ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు. 70 ఏండ్ల నుంచి చిన్నపిల్లల నుంచి 70 ఏండ్ల వరకు చేయగలుగుతారు. నాకైతే ఇప్పుడైతే బాగుంది. మేడం చెప్పండి, మీరు ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారు? మీ ఆరోగ్యం సహకరిస్తుందా? యోగాకు సహకరిస్తుందా? ఎట్లా ఉంటుంది మేడం? చాలా బాగుంటుందండి. మాది ఇక్కడ వివేకానంద నగరు. నా పేరు హలివేలు. నాకు యోగా బాగా సర్వికల్ ప్రాబ్లం ఉండే నాకు చాలా. సారు నాగేశ్వరరావు గారు చాలా బాగా నేర్పిస్తుండ్రని అన్నారు. అంటే ఇక్కడికి వచ్చిన మంగ మేడం గారు మాకు బాగా తెలిసిన వాళ్ళే, బాగా నేర్పిస్తున్నారు, వీళ్ళు రండి నేర్చుకోండి అని చెప్పిండ్రు. మాకు చాలా బాగా అనిపిస్తుంది. బాగా మొక్కల నొప్పులు ఉన్నాయి నాకు చాలా, అవి కూడా కొంచెం తగ్గుతున్నాయి, మంచిగా అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందండి. అంటే మేడం ఈ యోగా కార్యక్రమం మధ్యాహ్నం మీరు స్టార్ట్ చేస్తారు కదా, ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఎట్లా అనుకుంటారు? లేదండి, ఏం ఇబ్బంది లేదు, చాలా బాగా అనిపిస్తుంది. నాతో పాటు ఇంకా మా ఇంట్లో రెంట్కున్న అమ్మాయి వాళ్ళని పక్కన అందరినీ తీసుకొని వస్తున్నా, మంచిగా అనిపిస్తుంది. నాకు ఏజ్ కూడా 57 ఏళ్ళు ఉన్నాయి. నాకు అస్సలు కింద కూర్చోలేకపోతుంటే నేను ఇంతకుముందు, ఇప్పుడు మంచిగా కింద కూర్చుంటున్నా. ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి కిందనే కూర్చుంటలే, మొక్కల నొప్పులు ఉన్నాయి, కింద కూర్చోవద్దని చెప్పిండ్రు డాక్టర్. గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చాలా బాగుంటుందండి యోగా చేస్తే, ఆరోగ్యపరంగా హాస్పిటళ్ళు అవన్నీ తప్పించుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఎంతవరకు చెయ్యాలని తపన బాగా ఉంటుంది. ఇక్కడ 4:30 నుంచి యోగా క్లాస్కి వస్తున్నాను సార్. యోగా క్లాస్కి రావడం వల్ల శారీరకంగా మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను. ఇంట్లో అన్ని పనులు చక్కచక్క చేసుకోగలుగుతున్నాను. పిల్లల్ని టైంకి యోగా క్లాస్కి రావడం వల్ల టైం నాకు సేవ్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది, ఆరోగ్యంగా మంచిగా ఉంది సార్. నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడేదాన్ని. అలాంటి సమస్యల నుంచి బయటపడ్డాను సార్ ఇక్కడికి రావడం వల్ల. చాలా మంచిగా ఉంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాకు ఈ అవకాశం కల్పించిన నాగేశ్వరరావు సార్, మంగ మేడం దంపతులకు ధన్యవాదాలు. గత 4 నెలల నుండి యోగా క్లాస్కి వస్తున్నాను. ఇక్కడ నాగేశ్వరరావు సారు మాకు ఉచితంగా సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు నేర్పిస్తారు.
గతంలో నాకు థైరాయిడ్, అధిక బరువు ఉండేది, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉండేది, శ్వాస ఇబ్బందులు కూడా ఉండేదండి. యోగా అభ్యసించిన తర్వాత నేను బరువు తగ్గాను, శ్వాస ఇబ్బందులు తగ్గిపోయినాయి, వర్క్ ప్రెషర్ కూడా తగ్గింది, నీరసము పోయినది, బద్ధకం మొత్తం పోయి ఈజీగా పనులు చేసుకుంటున్నాను. అభ్యసనకు ముందు నేను అసలు ఏ పని చేయాలన్నా ఇబ్బంది అనిపించేది. అభ్యసన తర్వాత నేను ప్రతి పని, ఎంత కష్టమైన పనిని కూడా సులువుగా చేయగలిగిన నమ్మకము నాకు వచ్చిందండి. ఇప్పుడు యోగా అంటే ఆసనాలు వేసే కార్యక్రమం కూడా ఉంటుంది మేడం. ఆ యోగా ఆసనాలు వేసే టైంలో కూడా ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంటుందా? అంటే ఏజ్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? అంటే స్టార్టింగ్లో ఒక వారం రోజులు కొంచెం పెయిన్ వచ్చిందండి. తర్వాత రోజు పట్టుదలతో నేను సాధన చేసినాను. ఇప్పుడు పెయిన్స్ ఏం లేవండి. సో ఆరోగ్యం మాత్రం బాగా మెరుగుపడిందండి. ఈ పని విహార్లో యోగా నేర్పుతున్నారని మా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను. నాకు అంతకుముందు కింద కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ యోగా నేర్చుకున్న తర్వాత కనీసం నేను ఒక 45 నిమిషాలు కింద కూర్చోగలుగుతున్నాను. వేరే ఇతర సమస్యలన్నీ చాలా తగ్గాయి. మెయిన్గా ఇక్కడికి రావడానికి ప్రోత్సాహం మా గురూజీ గారు. మా గురువుగారు ఎంత శ్రద్ధగా ఒక్కొక్కరిని ఆసనాలు రాకుండా చిన్నగా ఓపికతో నేర్పడము, చెప్పడం వల్ల మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే మేము గృహిణులము, పొద్దుకులు కొంచెం ఇది పని చేసుకొని రావాలన్నాక కొంచెం మాకు ఇబ్బందిగా ఉండేది. కానీ సారు ప్రోత్సాహం వల్ల మేము మంచిగా వచ్చి యోగా నేర్చుకుంటాం. ఈ చెప్తారు కానీ అది ఏంది మా గురించే ఇస్తారు సారు. తన ఏంటంటే మేము నేర్చుకోవాలి, మా ఆరోగ్యం మంచిగా ఉండాలని సార్ గారు అలా చెప్తారు. రైట్, మనం చూసాం చాలా విద్యార్థులు కూడా ఉన్నట్టు పరిస్థితి ఉంది. చూసాం మీ యోగాసనాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఏంటన్నా ఏం పేరు? నా పేరు వెలుగు కోమల, మాది ప్రాపర్ గురంపూడ్ విలేజ్. అండ్ నేను స్కూల్ డేస్ నుంచి యోగా స్టార్ట్ చేశాను మా పీటీ సార్ ప్రోత్సాహంతో. అలాగే ఇక్కడికి వచ్చాను. డిగ్రీలో మళ్ళీ నేషనల్స్కి వెళ్ళడం జరిగింది. అలాగే నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాను. అండ్ నా గోల్ వచ్చేసి ఇంటర్నేషనల్కి ఆడాలి అండ్ మన ఇండియా తరఫున ఆడాలని నా గోల్. అండ్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక కొంచెం ఇన్స్పిరేషన్ వీళ్ళ కానించి సార్ కానించి చాలా ఇన్స్పిరేషన్ అనేది నాకు దొరికింది. నాకు ఎక్కువ మోటివేషన్ బూస్ట్ కూడా ఇచ్చింది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. ఏమంటారు మీ ఫ్రెండ్స్? ఏమంటుంటారు మీ ఫ్రెండ్స్? నువ్వు యోగాసనాలు వేస్తున్నప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ఏమంటారు? చాలా బాగా చేస్తున్నారు అండ్ వాళ్ళు రిఫర్ చేయండి ఆసనాస్, ఇంకా ఫిజికల్. అండ్ ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ ఫిజికల్గా కన్నా మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు. అండ్ ఈ ఆసనాస్ వల్ల అండ్ ప్రాణాయామస్ వల్ల స్ట్రెస్ అనేది మ్యాక్సిమం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ యోగా అనేది చాలా మంచిది. ఏంటి మరి మీ ఫ్రెండ్స్ కూడా యోగాలకు తీసుకొస్తున్నావా? ఎంతమందిని తీసుకొచ్చా ఇప్పటి వరకు? ఎంతమంది యోగా తీసుకొస్తున్నా అండ్ నా గోల్ కూడా అదే, ఎక్కువ మందిని తీసుకురావాలి అని తీసుకొస్తున్నాడు. చాలా వరకు అంటే నేర్పడానికి నాగేశ్వరరావు సార్ ఎట్లా ఉన్నాడు ఫ్రీగా నేర్పడానికి ఉచితంగా. నువ్వు చాలా మందిని తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయి. తప్పకుండా తీసుకొస్తున్నాను, నా ప్రయత్నం చేస్తాను, తీసుకొస్తాను కూడా. అండ్ స్టూడెంట్స్ కూడా మోటివేట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా యోగా ఇన్స్ట్రక్టర్గా చేశాను సర్టిఫికేట్ కోర్స్. నా పేరు అనుష, ఉమెన్స్ కాలేజ్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు యోగా ఓన్లీ ఇప్పుడే డిగ్రీలో స్టార్ట్ అయింది, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అండ్ నేను ఎక్కువ ఫిజికల్గా మెంటల్గా దానికోసం నేర్చుకుంటున్నాను, కాన్సన్ట్రేషన్ చేయడానికి అండ్ మెనీ. రైట్, ఆ మొత్తం కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆ బిల్డింగ్ను కూడా ఎవరైతే ఆ మేడం గారు కూడా ఉచితంగా కూడా వీళ్ళందరూ కూడా సేవ ఇస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఓన్లీ యోగాకి కాకుండా అదేవిధంగా మెడిటేషను, అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి కూడా హాల్ను కూడా కేటాయించినట్టు పరిస్థితి ఉంది. ఎవరి దగ్గర కూడా ఫ్రీగా ఇస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకు ఆ మేడం అలా ఆలోచన చేసిందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మనం పని విహార్లో కూడా ఎక్కడ కూడా 1 రూపీ కూడా తీసుకోకుండా కూడా ఇటు ప్రజలకు, యోగా చేసుకునే వాళ్ళకు, విద్యార్థులకు అందరూ కూడా ఫ్రీగా ఇస్తారు. ఏంటి మేడం, ఏంటి ఉద్దేశం ఏంటి? సార్, ఇది ఫణివిహార్ అనేటటువంటిది ఈ బిల్డింగ్ ఒక జ్ఞాపకం, నా జీవిత లక్ష్యం. మా బాబు పేరు ఫణీందర్ రెడ్డి, బాబు పేరు మీదనే ఇది నెలకొల్పడం జరిగింది. అర్ధాంతరంగా అర్ధ వయసులోనే నా బాబు స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు. వాడి జ్ఞాపకాలను, వాడి అభిష్టాలను నెరవేర్చుకోవడానికి ఒక జ్ఞాపకంగా ఇది నేను నిలబెట్టుకున్నాను.
దీంట్లో బాబు స్టూడెంట్గా వెళ్ళిపోయాడు కాబట్టి నేను స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఉచితంగా స్టడీ హాల్ అండ్ లైబ్రరీ అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో 100 మెంబర్స్కి సిట్టింగ్ కెపాసిటీ, వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ అండ్ న్యూస్ పేపర్స్ అవి సప్లై చేస్తున్నాము. ఇంకా రాను రాను అంచెలంచెలుగా బుక్స్ కూడా మేము సప్లై చేయాలని ఆలోచనలో ఉంది. మా సారు రామచంద్ర మిషన్ మెడిటేషన్ ఆయన అంబిషన్ ప్రకారంగా 2nd ఫ్లోర్లో మెడిటేషన్ సెంటర్ చేయడం జరిగింది. ఆ మెడిటేషన్ సెంటర్ను కూడా కన్హా కమలేష్ పటేల్ గారు గురూజీ దాజీ వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇక 3rd ఫ్లోర్లో యోగా అనేటటువంటిది, ఎందుకనంటే నేను స్వతహాగా ఒక ఫ్యామిలీ లేడీగా అంటే ఎంప్లాయీగా నేను చాలా స్ట్రెస్ పొందేదాన్ని. కానీ ఆ బిజీ లైఫ్ లోపల నేను ఎలాంటి యోగా అది చేసేదాన్ని కాదు. నేను రిటైర్ అయిన తర్వాత ఆలోచించాను, ఎందుకనంటే లైఫ్లో ఒక భాగంగా కొంత రిలీఫ్ అనేటటువంటిది కూడా తప్పనిసరిగా అవసరం, ఎస్పెషల్లీ లేడీస్కి. ఈ లేడీస్లు ఈ స్ట్రెస్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇదైపోతున్నారు అన్న ఉద్దేశంతో ఒకటి ఏదైనా యోగా అనేటటువంటిది ఒక సెంటర్ పెడితే బాగుండని 3rd ఫ్లోర్ మొత్తం మేము యోగా కోసం కేటాయించాము సార్. మా అదృష్టం కొద్దీ నాగేశ్వరరావు గారు ఫ్రీగా నేను యోగా శిక్షణ ఇస్తా అని చెప్పి, అంటే మేము ఇద్దరం కూడా సత్యసాయి ఆర్గనైజేషన్లో కలిసి పనిచేసాము. ఆ పరిచయంతో నేను వస్తాను మేడం, నేను నేర్పిస్తాను అన్నారు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ సార్. మా అంబిషన్ను నెరవేర్చేందుకు గురువు దొరకడం కూడా అది అదృష్టంగానే భావిస్తున్నాను. అతను కూడా చాలా డిసిప్లిన్గా టైం మెయింటైన్ చేస్తూ పంక్చువల్గా అందరికీ నేర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ సార్, ఫ్యామిలీ లేడీస్. 1 గంట టైము వాళ్ళు ఎంత ఆనందాన్ని పొందుతున్నారో, వాళ్ళ ఆనందాన్ని చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది సార్. అంటే వాళ్ళు ఈ యొక్క 1 అవర్లోనే ఎంతో రిలీఫ్ను పొందుతున్నారు. తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్తున్నారు, మాకు ఇలా జరిగింది అలా జరిగింది. ఇంకా అంతకంటే ఆనందం కావాల్సిందే ఉంది సార్, అదే తృప్తి. కూడా మీ కుమారుడు జ్ఞాపకార్థం కూడా మొత్తం కూడా ఉచితంగా చేసి వీళ్ళందరూ కూడా యోగా కార్యక్రమాలు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మేడం మొత్తం చూస్తుంటే? అన్నిట్లో కూడా మీ బాబుని చూసుకుంటున్నారని. అంతే సార్, డెఫినెట్గా సార్. ఇక్కడ విద్యార్థులు చదువుకొని జాబ్ వచ్చి మేడం మాకు జాబ్ వచ్చిందని చెప్పినప్పుడు నిజంగా మా బాబాయ్ గుర్తుకొస్తున్నాడు సార్. అది వాళ్ళు అంత సంతోషంగా వెళ్ళిపోతున్నారు, మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. రైట్. దీనికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన వారు కూడా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించిన వారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మనం యోగా చూసాం, ఇప్పుడు జ్ఞానానికి వచ్చేసాం. ఎంతమంది మీ దగ్గర ఇక్కడ ఉంటున్నారు? మాది రామచంద్ర మిషన్ వారి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్. ఇది గురువు గారు ఈ 2 ఫ్లోర్లను వారే ఓపెన్ చేశారు. అయితే ఈ 2వ ఫ్లోర్లో మాత్రం కేవలం ధ్యానానికి మాత్రమే సమయం కేటాయించి చేయించడం జరుగుతూ ఉంది. ఈ 3rd ఫ్లోర్లో యోగాసనాలతో గడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఒక మనిషి బాగా తర్ఫీదు కావాలంటే, జీవితంలో స్థిరత్వంగా నిలబడాలంటే, శారీరక దారుఢ్యం కోసం ఆసనాలు వేస్తే, మానసిక స్థైర్యం కోసం మనం యోగా ఆశ్రయించాల్సిందే. ఇప్పుడు మేము చేయించే యోగా ధ్యానం ఏమంటే శ్రీ రామచంద్ర మిషన్ వారి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్. ఇది హార్ట్ఫుల్నెస్ సెంటర్లో హృదయాధారిత ధ్యాన పద్ధతిలో ధ్యానం సాగుతుంది. దీన్ని లోకంలో ఎన్నో రకాలైన ధ్యాన పద్ధతులున్నా కూడా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎలా ప్రాచుర్యం పొందిందంటే, దీంట్లో ఏ సిస్టంలో లేని ఒక 3 ప్రక్రియలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. మేము కొత్త సాధకులకు ఈ ధ్యానం నేర్పాలంటే 3 రోజులు ఒక్కొక్క గంట సమయం తీసుకొని వాళ్లకు ఈ 3 ప్రక్రియలు పూర్తిగా నేర్పిన తర్వాతనే వాళ్ళు అభ్యాసకులుగా పరిగణించి ధ్యానంలోకి అనుమతిస్తాం. అలాంటి ఒక మహత్తరమైన ఈ కార్యక్రమం ఈ మంగా సిస్టర్ దంపతులు ఈ స్థలాన్ని వితరణగా ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మంది దీంట్లో విశాలమైన హాల్స్ ఉండడం, ఉచితంగా అన్నీ అందించబడడం, ఈ ధ్యాన శిక్షణ కూడా ఉచితంగా అందజేయబడడం అందరికీ జనాలకి చాలా ఉపయుక్తమైన లభ్యతగా ఉంది. అయితే ఈ ధ్యానానికి ఇక్కడ ప్రతి బుధవారం సాయంత్రం ఒక 40 నిమిషాలు
ఆదివారం ఉదయం 7:30 గంటలకు ఒక 40 నిమిషాల సమయం కేటాయిస్తే వీళ్ళు సామూహిక ధ్యానంలో పాల్గొంటారన్నమాట. మిగతా ధ్యానం ఇంటి దగ్గరే సాధన చేస్తూ ఉంటారు. 30 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. మెడిటేషన్ వల్ల చాలా లాభం ఉంది. మనశ్శాంతి మెయిన్గా మెడిటేషన్, ఏ స్ట్రెస్ ఉండదు, అందరూ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ 1 వీక్ నుండి నేను యోగా కూడా వస్తున్నాను. 1 వీక్ నుండి కొంచెం బెటర్ ఉంది, పెయిన్స్ కానీ కొంచెం బెటర్ ఉంది. యోగా ఇంపార్టెంటే, మెడిటేషను ఇంపార్టెంటే. రెండూ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. రైట్. మొత్తంగా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా యోగాకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా యోగా ఆసనాలు వేయడం వల్ల శారీరకంగా కూడా మానసికంగా కూడా చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.